హాయ్ మిత్రమా, అందరికీ నమస్కారం. ఇప్పుడు చూస్తున్నామా బెంగళూరులో ఆనేకల్ దగ్గర జాతర అనేది నడుస్తుంది. మనకి మిడ్ నైట్లో ఒక బాడుగా అనేది పడింది భయ. ఏంటంటే ఈ మామూలు జాతరలో బొమ్మల వాళ్ళు తినేది ఇంకా వస్తువులు పెట్టుకొని వ్యాపారాలు చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళది బాడుగా అనేది పడింది. మనకి లోడ్ చేసుకొని వస్తే మిడ్ నైట్లో తలతల మెలిసిపోతాయి. ఏంటో అని మనం చూస్తా అంటే ఇక్కడ ఆనేకల్లో నిన్న జాతర ఉంది, ఈరోజు కర్గం అంట. కర్గానికి మొత్తానికంతా తెల్లవారుజాము 3 గంటల ఇంకనే మొత్తం అంతా రెడీ చేసినారు. వీళ్ళు బెంగళూరు జనం ఎలా అంటే వాడిని రాకపోని ఎటువంటి పరిస్థితులైనా కర్గాని జాతరను మాత్రం ఆపే సీనే లేదు. చూడండి, కర్గానికి మెరవనికి జాతరకి మొత్తం అంతా రెడీమేడ్ జివాలు ఉన్న వాహనాలు అంతే. వాహనాల పైన దేవాళ్ళని కుసబెట్టుకొని మెరవనికి రెడీ చేసినారు. కొన్ని అంటే క్లోజ్ చేసినారు, కొన్ని అయితే అట్లే ఓపెన్ అని పెట్టారు. వాన పడినా కానీ ఏమవుతుందని చూస్తున్నారుగా. ఇది కర్ణాటకలోని బెంగళూరు డిస్టిక్లో రూరల్ డిస్టిక్ ఆనేకల్లో ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్ దూరం వెళ్ళిపోతే తమిళనాడు దొరికేస్తుంది భయ ఈ బార్డర్లో. ఏదేమైనా కానీ ఇక్కడ 3 డేస్ కంటిన్యూ జాతర అంటే దోలు తిరిగిపోతుంది. ఇక్కడ 3 డేస్ మళ్ళీ చిక్కబానవర సైడు కంటిన్యూస్గా ఈ బెంగళూరులో 1.5 మంత్ మరీ జాతరలు కర్గాలు ఇవే నడుస్తూనే ఉంటుంది. ఒక చోట అయిపోతుంది, ఇంకో చోట అనేది రెడీ అయిపోతుంది. ఇది భయ ఇది ఏంటేం కానీ ఈ కాలంలో కూడా కలికాలంలో కూడా ఇలాంటి నాటకాన్ని చూడడానికి ఇంత జనం వచ్చినారంటే ఆనేకల్లో మెచ్చుకోవాలి భయ. అంతా సినిమా చూసేకపోతారు కాబట్టి ఇక్కడ రారేమో జనం తక్కువ ఉన్నారేమో అనుకోండి. పోయి చూస్తే మొత్తానికైతే 300 మెంబర్స్ దాకా చూడడానికి అనేది వచ్చేది నాటకానికి. నాకు ఈ ప్లేస్ కూడా అంతే. 300 జనం కుసన్నా పర్లాడినా ఎటువంటి ఎలాంటి వాన్ వచ్చినా కానీ ఒక్క మనిషి కూడా తడవుడు. అలాంటి ప్లేస్ అనేది సెలెక్షన్ చేసినారు. నాటకం కూడా భర్జరీగా నడుస్తుంది. ఇది నైట్ 10 o'clock స్టార్ట్ అయింది, ఇప్పుడు 4 o'clock ఎండ్ అవుతుంది. జాతర స్టార్ట్ అయింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. అట్లాగే